నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాల పునర్విభజన అగ్గి రాజేస్తున్నట్టు కనిపిస్తుంది. జిల్లాలను టచ్ చేస్తే అగ్గి రాజేస్తామంటూ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మరోవైపు సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాజా రాజకీయాల మీద. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ ప్రస్తుతం మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే. సో మీరు నెల రోజులు అమెరికా పోయినా మాకు సంవత్సరం పాటు పోయినట్టు అనిపిస్తుంది. సో మొదటగా ఎందుకు అమెరికా పోవాల్సి వచ్చింది? అమెరికా అనేది ఏమి ఇక టూర్ కని కాదు, కానీ పాపది గ్రాడ్యుయేషన్ ఉండే. గ్రాడ్యుయేషన్ అనేది ప్రతి తల్లిదండ్రులు అక్కడ ఒక విధిగా పోవాల్సిన పరిస్థితి. నేను జాయిన్ చేసినప్పటి నుంచి కూడా పోలేదు. సిన్స్ 3 years నుంచి ఎప్పుడూ పోలేదు. తనే అడ్మిషన్ అంతా చూసుకున్నది. తర్వాత గ్రాడ్యుయేషన్ టైం అనేది వాళ్ళకు చాలా కీ పార్ట్ వాళ్ళ ఎకడమిక్ కెరీర్లో. అది కూడా ఎట్లా ఉంటుందంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క ఏమంటాము కన్సర్న్ ఎట్లా ఉంది పిల్లల పట్ల అంటే అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పడం వల్ల ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఇక అమెరికా వెళ్ళినా ఏం పెద్ద అందరేమో మనోళ్ళు అంత అమెరికా పోయి మంచిగా నెల రోజులు అంత ఎంజాయ్ చేసి వచ్చినాం అన్నాను. కూడా అమెరికా పోయినా కూడా నాకు ఇండియా లెక్కనే మొత్తం దాదాపు నాకు తెలిసి ఒక 10-12 స్టేట్లు తిరిగి ఉంటా. ఎవ్రీ డే ఒక ఒక టౌన్లో లేకపోతే ఒక స్టేట్లో మన వాళ్ళు మీటింగ్ పెట్టడం. తర్వాత రాక వచ్చినావు కాబట్టి అందరు ఇక్కడికి పోగానే అక్కడికి పోగానే అక్కడే ఇంకా కొన్ని ఇంకా పెండింగ్లే ఉన్నాయి. మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి మళ్ళీ సమ్మర్లో వచ్చినప్పుడు వస్తా అని చెప్పి రావడం జరిగింది. సరే ఏదైనా న్యూ ఎక్స్పీరియన్స్ అది. ఇంతవరకు నేను సరే కేసుల వల్ల పోలేకపోయినాం. మనకు మూమెంట్ కేసుల కంటే కూడా మనోడు కేసీఆర్ పెట్టిన కేసులు ఎక్కువ. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన కేసుల వల్ల అంటే ఇప్పటివరకు మీరు అమెరికా పోలేదా లేకపోతే? అంతే, ఇప్పుడు పోలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు అమెరికా కూడా ఫస్ట్ టైం. మన మురళీ ముదిరాజ్ చనిపోయినట్టు చూసింది. మన శ్రీకాంతాచారి చనిపోయిన రోజే తను కూడా చనిపోయినప్పుడు అప్పుడు మేము క్యాంపస్కి పోయినప్పుడు వాళ్ళు దాదాపు నేనే భయపడే కేసులు ఏది మన ఎయిర్పోర్ట్లలో వాళ్ళు మమ్మల్ని చూసే తీరు చూస్తే భయపడే మేమే అంటే ఇంత క్రిమినల్స్ అన్నట్టుగా. సో 2-3 ప్లేస్లలో కొంత ఇబ్బంది అని కాదు కానీ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ కేసులు 120B ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అట్లాంటి ఒక సీరియస్ కేసులు పెట్టిండు. బట్ అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. బట్ అమెరికా పోవడం అనేది అందరూ కొంచెం ఎక్కువ విలాసం కొరకు పోయినా నాకు విలాసం కంటే ఎక్కువ కూడా ఎక్కువ తిరగడమే అయింది. ఆ తర్వాత కోల్డ్ టైం ఇది. ప్రతి వాళ్ళు ఎవరైనా కొంత పోతే సమ్మర్లో పోతారట ఎక్కువ. కొంచెం ఆ సీనిక్గా ఉంటుంది. తర్వాత ఈ ఏమంటాం బరఫ్ ఈ మంచు తక్కువ ఉంటుంది. మంచి తుఫాన్లు రావడం ఉండదు. ఆ టైంలో రావాల్సి ఉండే అని చాలామంది అంటారు. కానీ ఇక నేను స్పెసిఫిక్ రీజన్ ఇది. తర్వాత దిస్ మంత్ అంటే January 12th జాయిన్ తను పీజీ కూడా జాయిన్ అవుతున్నది. మధ్యన బర్త్డే కూడా ఉన్నది కాబట్టి రాలేదు ఇక్కడికి. పోయి రావాల్సి వచ్చింది. సో ఏదున్నా కొంచెం అక్కడ పోయి కొంచెం నేర్చుకొని కూడా వచ్చినాం. అంటే అక్కడ పాలిటిక్స్ ఎట్లున్నాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎట్లున్నాయి, ఇక్కడ సెక్యూరిటీ కానీ, అక్కడ రోడ్స్ కానీ, అక్కడ డెవలప్మెంట్ కానీ, అక్కడ సివిక్ సెన్స్ కానీ. మనం ప్రతి రాజకీయ నాయకుడు ఏం లేదు ప్రభుత్వమే లేకపోతే ఎవరైనా సొంతంగానైనా పోయి అమెరికా 10 రోజులు ఉండేసి వస్తే చాలా వరకు ఎడ్యుకేట్ అయితే నేర్చుకోవచ్చు. కొన్ని అంశాల్లో మనం చాలా సుప్రీంగా ఉన్నప్పటికి కూడా చాలా అంశాల్లో అమెరికా అడ్వాన్స్మెంట్ మనల్ని చెందేటట్టుగా కలవరపెట్టేటట్టుగానే ఉంటుంది. చాలా ఆ డెవలప్మెంట్ మనం ఇండియా కూడా నీడెడ్ నా దృష్టిలో. ఎప్పుడు మన పల్లెలు అట్లయితే ఎప్పుడు మన ఈ వర్గాలు కింది వర్గాలు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు అక్కడ మినిమం అంటే లైఫ్ సెక్యూరిటీ ఉంది. ఇక మన దగ్గర నేను అంటే ఊరి నుంచి వచ్చిన కాబట్టి ఊరిని పోల్చుకుంటే అక్కడ ఉండే విలేజెస్ని మనం పోల్చుకుంటే చాలా తేడా ఉంది. టౌన్కు విలేజ్కి వాళ్ళకి తేడా లేదు. సో అట్లా ప్రతి రాజకీయ నాయకుడు కొంచెం తెలుసుకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుందని అనిపించింది నాకు. కానీ ఎక్కువ ఎకడమిక్ వాటిలలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మన తెలంగాణ సంఘాలు కొన్ని ఏర్పాటు చేసిన మీటింగ్లు అవన్నీ కూడా నాకు కొంచెం ఎడ్యుకేషన్నే ఇచ్చినాయి. సో అంటే అట్లే అంటే అదే టైంలో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఈసారి అసెంబ్లీ సెక్షన్లో చాలా
వింత వింత ఘటనలు జరిగాయి. ఒకటి కల్వకుంట్ల కవిత కన్నీళ్ళు పెట్టడం కావచ్చు మండలిలో. సో మీరు మండలిలో ఉండాల్సిన వ్యక్తి. రెండోది అసెంబ్లీలో వాళ్ళు మొత్తం సభనే బహిష్కరించి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఇట్లా వచ్చి ఇట్లా 3 నిమిషాల్లో వెళ్ళిపోయిన సంగతి. ఇవన్నీ చూసినప్పుడు అరే నేను కూడా మండలిలో ఈ టైంలో ఉంటే బాగుండు, కవిత ఏడ్చింది కదా, ఈ టైంలో కేసీఆర్ బారిపోయింది నేను ఉంటే బాగుండు కదా, అట్లా ఏమైనా అనిపించింది? అట్లా అంటే ఇప్పుడు హౌస్ ఉంటుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారికి కూడా పెద్దలకు కూడా చెప్పే వెళ్ళిన. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్రిస్మస్ తర్వాత ఇది ఉంటుందని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ క్రిస్మస్ నుంచి 1 జనవరి వరకు అంతా కూడా కొంత వెకేషన్ మోడే ఉంటుంది కాబట్టి పోస్ట్ సంక్రాంతి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది. బట్ నేను కూడా 2 వీక్స్ కొరకు పోయినా వాస్తవానికి. 2 వీక్స్ తర్వాత రిటర్న్ కావాలి కానీ కమిట్ అయిన మీటింగ్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్న క్రమంలో వాటిని అవాయిడ్ చేసి రాలేని పరిస్థితి. నేను పోయిన పని వాస్తవంగానైతే 13వ తారీఖే గ్రాడ్యుయేషన్ న్యూయార్క్లో. ఓకే. సో అది అయిపోగానే కూడా రావచ్చు. బట్ నేను వెళ్ళడం వల్ల ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు మొత్తం షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి ఇంకా 2-3 కాలిఫోర్నియా కానీ చార్లెట్, చికాగో వీటిని మిస్ చేసుకొని వచ్చిన. అంత ఏంది ఉరుకుల పరుగుల వేగంతోనే పోయినాము. అయితే ఉండాల్సింది 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉండే. నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా ఎక్స్ అఫిషియో ఉన్నా. సో 27 మున్సిపాలిటీస్ లేకపోతే రీజనల్ ఆర్గనైజేషన్స్ మర్జ్ అవ్వడం కొంత డిస్కషన్ మంచిగానే ఉండేది. బట్ మా పాపది కూడా లైఫ్ టైం మెమోరీ కాబట్టి దాన్ని మనం హౌస్ ఎట్లాగూ నెక్స్ట్ సెషన్లో పోతాం కానీ అదొక మేము అప్పటికి సర్టిఫికేషన్ కొరకు లేట్ అయినాం. సర్టిఫికేషన్ తీసుకునేటప్పుడు వీళ్ళ ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఉంటారు, చూస్తారు అనమాట. సో అది మిస్ అయినా కూడా మొత్తానికైతే ఏమంటారు తండ్రిగా బాధ్యతలు సరైన నిర్వహిస్తున్నామా లేదా అంటే నేను అంటే మామూలుగా ఎప్పుడైనా ఒకసారి అట్లా వెళ్ళి రావడం అనేది ఎవరి ఫాదర్ అండ్ మదర్ చేస్తారు మామూలుగా. కానీ మాకున్న షెడ్యూల్ టైట్తో పోలేకపోవడం ఏదైతే కానీ ఇట్లనే తర్వాత పీజీ కూడా రావడం వల్ల మళ్ళీ తను ఇటు రాలేదు, ఒక 1 ఇయర్ వరకు రాలేదు కాబట్టి కొంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిపోయినాం. కానీ ఇది చాలా కమిటెడ్ రెస్పాన్సిబిలిటీ కదా ఇది మనకు. ముఖ్యమంత్రి గారు ముందే చెప్పిండ్రు ఎప్పుడైనా హౌస్ అంటే మీన్స్ సభలు జరిగేటప్పుడు ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది వారు చెప్పిండ్రు. నిన్న కలిసినాక కూడా ఇట్లా అడిగిండు బయటికి పోయినవాట కదంటే మీకు చెప్పిపోయినా అని చెప్పిన. బట్ ఏదన్నా ఉండాల్సి ఉండే. బట్ అక్కడి నుంచి వాచ్ చేస్తున్నా కానీ మంచిగానే దాన్ని అంటే అధికార పక్షం వైపు నుంచి చాలా సమర్థవంతంగా సభలు నిర్వహించడం జరిగింది కాబట్టి సంతోషం. భవిష్యత్తులో మళ్ళీ ఈ షెడ్యూల్స్ చూసుకొని ఎటైనా పోవాల్సిన అవసరం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం చెప్తారు? సరే మీరు అక్కడ నుంచి వాచ్ చేసినప్పటికీ మీకంటూ ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కల్వకుంట్ల కవిత 30 నిమిషాలు అసెంబ్లీలో వాళ్ళ నాన్న గురించి వాళ్ళ పార్టీ గురించి మొత్తం పూర్తి స్థాయిలో హిస్టరీ మొత్తం బయటపెట్టింది. చాలా దాచుకున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు మండలి వేదికగా చెప్పింది, అసెంబ్లీ సాక్షిగా. సో మీ కామెంట్ ఏంటి? ఫస్ట్గా నేను ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా అది వీడియో పెట్టిన. ఫస్ట్ మీరు మీ కూతురు ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తనను విమర్శించేటోళ్ళను తమ పార్టీని విమర్శించేటోళ్ళ పట్ల కూల్గా ఉంటాడు కేసీఆర్, వాళ్ళ ఫ్యామిలీ కూడా. పొద్దుగా లేస్తే కేటీఆర్, హరీష్ రావు ఈ మానవుడు ఒక పక్క ఈయన ఒక పక్క తలిగి చేస్తుంటారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం అనేది వాళ్ళను డిక్లైన్ చేస్తుంది. కవిత ప్రశ్నలే గతంలో కాంగ్రెస్ ప్రశ్నలు, గతంలో రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలు అవే, మహేష్ గౌడ్ గారి ప్రశ్నలు అవే, కోదండరామ్ గారి ప్రశ్నలు అవే, కిషన్ రెడ్డి గారి ప్రశ్నలు అవే. ప్రతిపక్షాలుగా ఉన్న ఆ రోజులో ఉన్న వాళ్ళందరూ చేసిన ప్రశ్నలకు అవి వాస్తవమని ఆమోదముద్ర వేసినట్టుగా సాక్ష్యం ఇచ్చినట్టుగా నాకు కనబడ్డది. హౌస్లో తను చేసినవి నా తండ్రి చేసినవి తప్పులు అని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడ్డది. బట్ తప్పు జరిగేటప్పుడు మౌనంగా ఉండడం కూడా తప్పును అంగీకరించినట్టే. సో ఆ పరిస్థితుల్లో తన స్టేట్మెంట్ ఇవ్వడము తనకు అఫెన్స్. కానీ ఎట్ ద సేమ్ టైం ఇదే ప్రశ్న వస్తుంది, మరి జరుగుతున్నప్పుడు అప్పుడే చెప్తే నీకు ఇంత క్రెడిబిలిటీ పెరుగు కదా, నిన్ను బయటికి వెళ్ళగొట్టినాక చెప్తున్నావు అనేది ఒక చర్చ ఉంది. బట్ ఏదేమైనా సరే కేసీఆర్కు ఇదొక సవాలే ఎప్పటికీ.
కేసీఆర్కి కవిత ఎప్పటికీ సవాలే అవుతున్న పరిస్థితి. నేరుగా తని టార్గెట్ నువ్వే డాడీ అని చెప్పింది కూడా చూసినాం కదా మనం. సో టార్గెట్ తండ్రికి కూతురు కావాలనో, లేకపోతే కేటీఆర్కు కవిత సవాల్ కావాలనో, లేకపోతే హరీష్ రావుని విమర్శించాలనో మేమేం కోరుకోం. తెలంగాణ సమాజానికి ఇంత నష్టం జరిగించే ప్రయత్నం చేయడం అనేది ఎంత దుర్మార్గమైన హేనీయమైన చర్య అది. కానీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలిన బాణం అనేది బీజేపీ బలంగా తీసుకుపోతుంది. ఇంటర్నల్గా బీఆర్ఎస్ చేస్తున్న చర్చ కూడా అదే. బట్ ఏం చెప్తారు, నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వెనుకుండి కవితతో ఈ కామెంట్ చేయిస్తారు అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? ఇప్పుడు సందర్భాన్ని బట్టి రాజకీయ విమర్శ చేయొచ్చు. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి ఇంకో ప్రశ్న వేస్తే ఒక అందం. మిమ్మల్ని విమర్శిస్తే కాంగ్రెస్ వైపు ఏలెత్తి చూపే పరిస్థితి చేసినంటే మీరు దివాళకోరు రాజకీయాలు చేస్తున్నట్టే కదా. ఫస్ట్ తను వేసిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి కాంగ్రెస్ వదిలిన బాణమా, కవితే వదులుకున్న బాణమా, లేదంటే బీజేపీతో కొట్లాడడానికి బయటకు వచ్చిన బాణమా, బీజేపీతో మీరు అనుకూలంగా పోవడానికి చేస్తున్న ప్రయత్నంలో సమాజమే వదిలిన బాణమా, చూద్దాం అవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా చేసే ప్రయత్నాలు తప్పితే, ఎందుకు మీ పార్టీలో ఒక కీలక నేత చేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా వేగ్గా స్టేట్మెంట్ మేము కూడా అనగలుగుతాం. ఇప్పుడు కేసీఆరే లిక్కర్ కేసులో ఇష్యూ అయింది కాబట్టి అది మళ్ళీ రిజర్వేట్ చేసుకోవడానికో, లేకపోతే మళ్ళీ తను కొత్తగా ప్రజల్లోకి పోవడానికో, తండ్రిని ఎదిరిస్తుందని చర్చ పోవాలని కేసీఆర్ చేయొచ్చు కదా ప్రయత్నం. లేదు, హరీష్ రావు టార్గెట్ కానీ కేటీఆరే వదిలిన బాణం అని మనం అనొచ్చు కదా. లేదు, కేటీఆర్ హరీష్ రావుని కొట్టేసి తనే సుప్రీంగా ఉండాలని తనే తనకు వేసుకున్న బాణం అనుకోవచ్చుగా. 100 రకాలుగా ఆలోచించవచ్చు. కాంగ్రెస్కి ఇప్పుడు ఆ అవసరం ఉందా? పోనీ కవిత గారిని మేము దగ్గరికి తీసి కేసీఆర్ని తిట్టేయాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ కొరకు కవిత కేసీఆర్ని తిట్టే అంతటి సాహసం చేస్తుందా? ఒక మాట అనుకుందాం, తండ్రి కంటే కాంగ్రెస్ ఎక్కువైందంటే తండ్రి ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయినోడు ఎవరైతేంది, నాయకుడు అయితేంది, నాయన అయితేంది, రెండు ఒకటే కదా. సో తనతో రాజకీయంగా తనకేమి అనుకూలతనో సానుకూలతనో లేదనుకోవచ్చు. రాజకీయ ఎత్తుగడల్లో తండ్రి కొడుకు, లేకపోతే బావ బామారిది, లేకపోతే అక్క చెల్లె ఇట్లా ఏమి ఉండదు. ఎవరి అస్తిత్వం వాళ్ళకు. సరే, మరి ఆమె ఇప్పుడు మండలి సాక్షిగా అందరి ముందు చెప్పింది ఓపెన్గా, ఇవాళ సిరిసిల్లలో సిద్దిపేటలో కట్టిన కలెక్టరేట్లు నీట మునిగినాయి, వందలాది కోట్ల రూపాయలు కాళేశ్వరం లాంటివి, లేకపోతే ఈ పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులలో పెట్టిరు, దోచుకున్నారు, దాచుకున్నారు. ఆమె మొత్తం అవినీతిని మొత్తం చిట్టా విప్పింది. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమోటగా ఆమె చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని కేసు పెట్టడము, లేకపోతే విచారించడము ఎందుకు చేయలేకపోతున్నది? ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ కూడా ఎంక్వైరీ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు ఆమె చేసిన స్టేట్మెంట్ కూడా ఒక ఏమంటాం దానికి ఒక ఎవిడెన్స్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు కాళేశ్వరం అయితేంది, ఈ ఫార్ములర్ రేస్ అయితేంది, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం కావచ్చు, ప్రభుత్వ ప్రజల ధనం దుర్వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చినట్టుగానే ఉన్నప్పటికీ కూడా సీరియస్గా దాని కన్సర్న్ అనేది చట్ట సంస్థలు చేస్తే అవి చేస్తున్నాయి, సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడతాయి. మేము ఒక వ్యక్తిగా పోతున్నా ఒక శక్తిగా వస్తా అంటాను అంటుంది కవిత. ఒకవేళ పార్టీ పెడితే కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? కవితతో నిజంగా ఒక శక్తిగా తయారయ్యే ఛాన్స్ కనబడుతుందా? ఇప్పుడు శక్తిగా తయారవుతుందా, తనే ఒక శక్తితో కలుస్తుందా అని తన వ్యక్తిగత అంశం. ఓకే, తను ఒక ఆలోచనతో, ఒక లక్ష్యంతో ఉంది. అట్లా ఏ రాజకీయ పక్షమైనా రావచ్చు. ఇప్పుడు చాలామంది పార్టీలు పెట్టుకున్నారు. ఇప్పుడు అధికార పక్షం లక్ష్యంగానే వాళ్ళు కొట్లాడుతుంటారు, లేదంటే విపక్షాన్ని ఓవర్కమ్ చేసి తమ సెకండ్ ప్లేస్కి రావాలని కూడా చూస్తారు. అట్లా ఏ విధంగా ప్రజాస్వామ్యయుతంగా వచ్చినా మేమేం దానికి అడ్డంకి కాదు, దానికి ఏం వ్యతిరేకించాం. కానీ ఆ రోజు చేసిన తప్పుల్లో భాగంగా ఉన్న తను కూడా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మాట్లాడినంత మాత్రాన మనం ఆ రోజు జరిగిన ఇప్పుడు నేరంలో మనం భాగస్వామ్యమైనప్పుడు తమకింత ఉంటుంది కదా బాధ్యత, అది కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమున్నా బీఆర్ఎస్ అనేది పదే పదే లేదంటే ఒకే రీతిన తగ్గుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది మనకు. అంటే డిక్లైనింగ్ అనేది నిరంతరం జరుగుతున్న ఏదో
మన సోషల్ మీడియాలో మిత్రులతోనో లేకపోతే ట్రోల్స్తోనో లేకపోతే ఇతర కొంతమంది మీడియా మిత్రుల సహకారంతోనో ఉన్నట్టుగా బతుకుతున్నట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే అతిపెద్ద సవాల్ వాళ్ళకు వాళ్ళే వాళ్ళ మధ్యన వాళ్ళకున్న అంతర్గత కుమ్ములాటలు సమస్యలే ఇప్పుడు వాళ్ళను కుంగదీసే విధంగా మనకు కనబడుతున్న పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ పతనాన్ని బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క నష్టాన్ని మేమేమి కోరుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రతిపక్షంగా వాళ్ళు నిర్మాణాత్మకంగా ఉంటూ ప్రభుత్వానికి సమర్థిస్తూ సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూనే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కూడా కలిగి ఉన్నారు. కానీ విమర్శనే ఎంచుకోవడం వల్ల వాళ్ళు పతనం అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థమైతే బెటర్. ఎందుకంటే ప్రతిపక్ష పరంగానే కేవలం విమర్శలకు మాత్రమే ఒక ఆయుధం కాదు. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకమైన ప్రభుత్వంలో భాగమైన ఒక వ్యవస్థని. కాబట్టి అది మరిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అందరికి తలకాయన వచ్చి పిచ్చులు లేచి అసహనాలు పెరిగి ఆ ఫ్రస్ట్రేషన్లో చేసే స్టేట్మెంట్స్ అన్నీ మనకు కనబడుతున్న పరిస్థితుల్లో మేము పదే ఇప్పుడు కేసీఆర్ను రావయా బాబు రావయా అని అంటుంటే వచ్చి సంతకాలు పెట్టుకొని పోతుండే ఆయన ఏం చేస్తలేడు. వీళ్ళకేమో పాపం వీళ్ళ మధ్యన కొట్లాట ఉంది. కేటీఆర్ హరీష్ రావు మధ్యన కొట్లాట, వాళ్లకు ఎవరు ఛాంపియన్ అనే దగ్గర వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు కొట్లాట మీకు లాభమే అయింది అయితే కాంగ్రెస్కి. అది లాభమే అవుతుంది. వీళ్ళిద్దరు కొట్లాటలు నేను ఎక్కడున్నా అని కవిత బయటికి వెళ్ళడం కూడా లాభమే కదా ఒక రకంగా రాజకీయంగా. కానీ వాళ్ళ కొట్లాట వల్ల ప్రజలకి ఏం లాభం, వాళ్ళ కొట్లాట వల్ల ప్రభుత్వానికి ఏం లాభం, వాళ్ళ కొట్లాట వల్ల తెలంగాణకి ఏం లాభం. తెలంగాణను సర్వం దోచుకున్న కుటుంబంగా చరిత్రకి ఎక్కుతూనే ఇట్లా తెలంగాణ ప్రజలు నమ్మితే మోసం చేసిండ్రా అనే ఒక అసహనం మాలో పెరుగుతుంది. అంటే సగటు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకున్నే కాదు కదా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ దాదాపు చాలామంది ఆ రోజు తమ ప్రాణాలు కోల్పోతుంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం మేము. ఆ రోజు ఆయన కూడా ఏడ్చిన ఆయనే, కేసీఆర్ కూడా ఏడ్చిన ఆయనే. మరి ఇట్లా ఆ ఏడుపుల మీద లేదంటే ఆ ప్రాణ త్యాగాల మీద వచ్చిన తెలంగాణను ఎట్లా దోచుకోవాలనిపించింది ఇంతలా? ఏదో బతకడానికి ఏదో కొంత చేసిండు అని అంటే ఓకే. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక స్థితిని 8 లక్షల కోట్లకు దిగజార్చి ఇటు భూముల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ అవినీతి ఆకాశాన్ని అంటే స్థితిలో ఉన్నది అంటే మరి తెలంగాణ మీద ప్రేమ కాదు. నేను గతంలో కూడా చెప్తుంటే తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన బందిపోట్లలాగా దోచుకోవడం అనేది ఎవరి వల్ల అవుతుంది? తెలంగాణలో వల్ల కాదు. తెలంగాణ ఉద్యమం పేరు మీద నటిస్తూ తెలంగాణ వాదులమంటూ తెలంగాణను సర్వం దోచుకొని తెలంగాణ నుంచే భారత రాష్ట్ర సమితిగా వాళ్ళు అవతరించి తెలంగాణను దోచుకున్న చాలు రేపు భారతదేశాన్ని కూడా దోచుకుందాం అనిపోతే తెలంగాణ వాళ్ళే బొందబెట్టిండ్రు. కాబట్టి వాళ్ళకి ఒకంత ఎప్పుడైనా ఒక మాటున గిల్ట్గా ఉంటుందా అని నేను అనుకుంటా. అది కేసీఆర్కి కానీ లేకపోతే తన పరివారానికి కానీ ఇట్లా దోచుకోవాల్సిన అవసరం ఉండే నా తెలంగాణను. ఇలా జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయి, అవి చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు సిగ్గు లేకుండా. మరి మేము ఇట్లా తెలంగాణను ఎందుకు దోచుకున్నాం? దోచుకోకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేకపోతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేసు కదా మేము చేయలేకపోయినా అని ఒక్కసారన్నా అనిపిస్తుందా చివుక్కుమని వీళ్ళకు? ఇంకా శుద్ధపూసలు లెక్క వాళ్ళు మాట్లాడుతుంటే ఇక మేము మాట్లాడితేనేమో ఇక కొంతమంది ఎందుకన్నా నువ్వు గతంలో జేఏసీలో ఉన్నారు, మీరు తెలంగాణ కొరకు కొట్లాడినవారు, కలిసి కొట్లాడిన కలిసి కొట్లాడితే ఏ రోజైనా మేము ప్రభుత్వం ఛాయ్ తాగినామా? ఆ 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ప్రభుత్వం ఊహించిన ఛాయ్ తాగినామా? ప్రభుత్వం ఎక్కడన్నా వాళ్ళు ఏదన్నా ఉపాధి అవకాశాలు లేకపోతే ఉద్యమకారుల కొరకు చేసిందాన్ని ఎక్కడన్నా తీసుకోగలిగినామా? మేము తెలంగాణ ఉద్యమకారులం కానీ ఆ రోజు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఇంత కష్టంతో వచ్చిన తెలంగాణను దోచుకోవడానికి అంటే ఎంత పోరాట పటిమతో ఉన్న తెలంగాణను, ఎంత ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణను దోచుకున్న మాకు అడిగే నైతిక హక్కు ఉందని ఎప్పుడన్నా వాళ్ళకు ఆత్మపరిశీలన చేసుకుంటారా అని అనుకుంటా కానీ అదేం కనిపించదు. అలాంటప్పుడు కొంచెం ఆవేశం వస్తుంటుంది. వచ్చినప్పుడు తిడుతుంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తుంటారు. చేసి టీఆర్ఎస్ అని ఎందుకన్నా మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ మళ్ళీ వస్తారో రారో తెలియదు కానీ వాళ్ళు అంటుంటారు. అంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు
కేవలం రాజకీయం కోసం ఒక ముసుగుతో వచ్చిన పార్టీగా వచ్చింది తప్పితే తెలంగాణ సోల్తో లేరు. ఇలా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణను అభివృద్ధి కోసం తెలంగాణ తన రిప్రజెంటేటివ్ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలు సర్పంచ్ల వరకు ఏ విధంగా రేపు ముందుకు తీసుకుపోతుందో మీరు చూస్తారు. వాళ్ళైతే కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోలేదు, ఎంపీలను కూడా పట్టించుకోలేదు. వీళ్ళు 4-5 ఇప్పటికా 4-5 ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు మిస్ అయ్యిండ్రు, కనబడని 2 ఎప్పుడు ఉంటాయి. వీళ్ళు మళ్ళీ 4 అయ్యిండ్రు. మళ్ళీ వీళ్ళే ఫోర్ ఫ్రంట్లో ఉంటుండ్రు, ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం ఎందుకు, విపక్షంలో ఉన్నప్పుడు వచ్చి ప్రశ్నించే పరిస్థితి ఎందుకు? అదే ప్రశ్న మీకే వస్తున్నది, మీరు అడిగిన ప్రశ్నే. కాబట్టి ఒక ప్రతిపక్షం లేకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టమే. మేమే ప్రతిపక్షం పాత్ర పోషిస్తాం, మేమే అధికార పక్ష పాత్ర పోషిస్తాం. ఈ ఏదైతే డీలిమిటేషన్ పేరుతోటి జిల్లాల పునర్విభజన కావచ్చు, లేకపోతే ఈ డివిజన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ లెవెల్లో వీటన్నిటి మీద కూడా కొంత భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. వైపు తలసాని మొన్న రీసెంట్గా చూస్తే, సో సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తానని ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇటువంటి స్టేట్మెంట్ల మీద మీరేం కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఎవరన్నా సికింద్రాబాద్ను ముక్కలు చేస్తానన్నారా? అంటే తలాతోక లేని స్టేట్మెంట్స్ అవి. ఆడవుండి హరీష్ రావు ఉండి సిద్దిపేటను తీసేస్తారట అంటాడు. సిగ్గు లేదా మీకు? సిద్దిపేటను తీసేస్తా అని ఎవరు చెప్పారు మీకు? లేదు, మన కేటీఆర్ పోతారు ఇక్కడికి, ఏవో గద్వాలను తీసేస్తారట, నారాయణపేటని తీసేస్తారట. మీకు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చిండ్రా పోయి? నాకు అర్థం కాదు. మీకు మీరే అందుకనే సోయిలేని ప్రతిపక్షం అని ఎందుకంటే అంటే రెచ్చగొట్టి లబ్ధి పొందాలంటే ఇక మిమ్మల్ని ముక్కలు చేయడం మాకు సాధ్యం కాదా? ఏంది అంత పెద్ద పోటు మనగల్లా మీకు? అసలు ఏడ ఉన్నారు వీళ్ళు? ఉద్యమాల్లో ఏడ ఉన్నారు, రాజకీయాల్లో ఏడ ఉన్నారు? ఎక్కడనో మూలకు అయ్యసాటు కొడుకులు లెక్క మా అల్లుడు లెక్క ఆయన అసలు తలసాని శ్రీనివాస యాదవ్ మూమెంట్లో ఉన్నాడా? అసలు ఈ జిల్లాలు ఏర్పడు పక్కన పెట్టు. ఆ రోజు కేసీఆర్నే ముక్కలు చేస్తానే, నువ్వు మా స్కూల్ నుంచే వచ్చినావు అనేది ట్రెండింగ్ కావట్లే. కాబట్టి ఈ నైతికత లేని స్టేట్మెంట్స్ వల్ల, లేకపోతే ఇవ్వని స్టేట్మెంట్స్ను కౌంటర్ చేయడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఉండకపోగా వాళ్ళకే అది సెట్ బ్యాక్ అవుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది శాస్త్రీయంగా ఉంటే బాగుంటుందని ఆలోచన, ఒక ప్రాథమిక ఆలోచనకు వచ్చిన తర్వాత ఒకవేళ చేస్తే ఎట్లా ఉండాలనేది ఒక రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే ఒక కన్సర్న్డ్ ఎవరైతే ఆ అంశాల పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళతో ఒక కమిటీని ఒక ఆలోచన చేసింది. దానికి ఎవరికి ఆయన ఏమంటారు చూడు, గుమ్మడికాయ దొంగ అనక ముందే ఎవరు తడుముకున్నట్టు ఇవన్నీ మీకు ఎవడు చెప్తున్నాడు ఇవన్నీ? ఇప్పుడు నిన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, మీరు కేసీఆర్ పేరును చెడిపేయాలని చూస్తున్నారు, జిల్లాలని టచ్ చేసినా, మార్పులు చేసినా, రద్దు చేసినా అగ్గి రాజేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నీ అగ్గి రాజేసుడు అనేది నీ వల్లనే వచ్చింది. నువ్వు ఇప్పుడు ఏం చేసినావు? ఒక నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో వేసినావు. ఎవడు చేయమన్నా నీకు హక్కు ఎవడిచ్చిండు? ఆ రోజు మేము మొత్తుకోలేదా? ఎట్లా తుంగతుర్తి 3 జిల్లాల్లో ఉంటుంది, ఎట్లా గద్వాల ఉంటుంది, ఎట్లా ఏంది ఆందోళన ఉంటుంది, ఎట్లా కొడంగల్ ఉంటుంది? 3 జిల్లాలతో 4 జిల్లాలు ఉన్నాయి కూడా ఉన్నాయి అటాచ్మెంట్, ఒక కాన్స్టిట్యున్సీ. ఒకసారి పాలకుర్తి ఎన్ని జిల్లాల్లో ఉంది చూడు, పాలకుర్తి నియోజకవర్గం. ఓకే, అంటే ఇవన్నీ పిరికి స్టేట్మెంట్స్. అసలు అట్లా చెయ్యమన్న దేవుడు వాటిని రిడ్రెస్ చేసుకునేటప్పుడు మనకేంది పునర్విభజన చట్టంలో మనం ఏం చేసినామంటే 135 నియోజకవర్గాలు చేసుకోవడానికి వెసులుబాటుగా చట్టం చేసినాం. దాని మీద సరైన కొట్లాడలేక సుప్రీంకోర్టు స్క్వాష్ చేసేదాన్ని. ఇప్పటికి 135 నియోజకవర్గాలు అవు పునర్విభజన కంటే ముందే. మళ్ళీ డీలిమిటేషన్ వస్తే మనకు దాదాపు 175 పైచిలకు నియోజకవర్గాలు అవుతుంది. వీళ్ళ అలసత్వం వల్ల, వీళ్ళ వెకిలితనం వల్ల, వీళ్ళ చేతగాంతనం వల్ల జిల్లాలు చేయొద్దని ఎవడన్నాడు రా? మిమ్మల్ని ఎవడన్నా అడ్డుకున్నాడా? కానీ ఇష్టానుసారంగా ఇప్పుడు ఒక జిల్లా 7, ఇప్పుడు నేను రంగారెడ్డికి ఇన్ఛార్జిగా ఉన్నా కదా, 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. మీరు వనపర్తికి రండి, గద్వాలకు రండి,
లేకపోతే జనగాంకి రండి, జనగాం కూడా నేను అప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్, మా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నా కదా, 2 నియోజకవర్గాలే, స్టేషన్ గన్పూర్ కొంత వస్తుంది, పాలకుర్తి కొంత వస్తుంది, తర్వాత జనగాం కొంత వస్తుంది జిల్లాది, మళ్ళీ చేర్యాల అటు మెదక్ మన సిద్దిపేటకు పోతుంది. ఇట్లా అశాస్త్రీయంగా చేయడం కాదు, పిచ్చోడి చేతిలో రాయన్నట్టు పిచ్చి గీతలు గీసిండు మొత్తం. మరి అంటే ఏ కాన్సెప్ట్ లో గీసి ఉండొచ్చు? ఇప్పుడు కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన మీద ఏమంటారు, ఆయన ఒట్టిగానే 33 జిల్లాలు చేసి ఉండకుండవచ్చు కదా, సో ఏదో ఒక కాన్సెప్ట్ లో చేసి ఉండొచ్చు. ఇప్పుడు డిమాండ్లు వచ్చినాయి ఆ రోజు, డీకే అన్నమ్మ ఉండి నాకు గద్వాల కావాలి టెక్నికల్గా ఇది ఇట్లా అని చెప్తే ఇచ్చినావు సరే, సీతక్క వీళ్ళందరూ కలిసి ములుగు మాకు కావాలంటే చేసినావు సరే. ఒక యూనిక్నెస్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరంగల్ను 5-6 జిల్లాలు చేసిండ్రు, వరంగల్ అని అస్తిత్వమే పోయింది. హన్మకొండ వరంగల్ వేరుగా లేవు కదా మనకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్కనే ఉంది కదా. ఇప్పుడు కూడా మనం హైదరాబాద్ సికింద్రాబాద్ను పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాలుగా మార్చుకున్నాము, కానీ వాస్తవానికి నువ్వు హైదరాబాద్ సికింద్రాబాద్ను ఖైరతాబాద్ను విడివిడిగా చూస్తావా? సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రామాణికత ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఆలోచన ఇప్పటికీ. దానికి నువ్వేమన్నా ఉంటే సజెస్ట్ చేయి. మనోడు తలసాని ఉన్నాడు, సికింద్రాబాద్ ఉన్నది, అంతా సికింద్రాబాదో షేర్లింగంపల్లో సనత్ నగరో లేకపోతే ఇవన్నీ కూడా అన్నదమ్ములు లెక్క ఉండటం, ఇప్పుడు వచ్చి ఎట్లా విడదీస్తారు అనేది ఆయన కాన్సెప్ట్. విడదీసి ఎవరు చెప్పిడు నీకు? అది ఆ తలకాయ లేనుడు ఎవడు చెప్పింది నీకు అనేది నేను అడిగేది. ఇప్పుడు లష్కర్ ఉంది, ఇప్పుడు సికింద్రాబాద్ వద్దని బీజేపీ ఆయన అంటాడు ఒక ఆయన, నేను ముస్లిం పేరు ఎందుకు భాగ్యనగర్ అని పెట్టాలంటాడు. ఇవన్నీ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఆలోచనల నుంచి మనం కాన్సెన్సెస్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అది గతంలో చేయాల్సిన అవసరం ఉండే. గతంలో కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ ఇట్లా ఉండేటప్పుడు కూడా మనం విభిన్న వర్గాల నుంచి వచ్చే ఆబ్జెక్షన్స్ కానీ వాళ్ళ యొక్క నిర్మాణాత్మక సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఆ అవసరం ఉందా లేదా అనే దానికి కూడా ఒక కమిటీ వేస్తారు, జిల్లాలు పునర్విభజన చేస్తారు. ఇప్పుడు ప్రీవియస్ మూమెంట్ టైంలో కూడా ఒక ఆలోచన ఏముండే అంటే 17 ఎంపీ కాన్స్టిట్యున్సీలు మనం 17 జిల్లాలు చేసుకుందాం, ఇక అప్పుడు సమస్య రాదు, ఏ పార్లమెంట్ ఆ జిల్లా సపరేట్ జిల్లా అవుతుంది. మనం అక్కడికి రెవెన్యూ డివిజన్స్ ఎన్ని వచ్చినా ఏం కాదంటే భౌగోళికంగా ఉండే అటో ఇటు మల్కాజ్గిరి లాంటి కొన్ని హైదరాబాద్ లాంటి కొంత పెద్ద పార్లమెంట్లు ఉంటాయి, బట్ భౌగోళికంగా చాలా నేరోగా ఉంటాయి. కానీ అదే భువనగిరి ఉన్నదనుకోండి, అటు జనగాం నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వరకు ఉంటుంది ఒక స్ట్రెచ్, అట్లాంటప్పుడు ఒక 3-4 జిల్లాలు కలుస్తాయి. అలాంటి వాటిని మనం ఒక జిల్లా చేసుకుందాం అనే ఆలోచన అప్పట్లో ఉండే. కానీ మనోడు ఆ 33 ఎందుకు చేసిండు అనేది, దాని ప్రామాణికత ఏంది, దాని ప్రాధాన్యత ఏంది అనేది కూడా మనకి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చేసిన వాటిని విడగొట్టడం అంటే ఎవరికైనా మనసు చివుక్కుమంటది, అలవాటు పడిపోయింది కొంత. ఏంటి, జనగాంకు కలెక్టరేట్ వచ్చింది, లేకపోతే వరంగల్కు కలెక్టరేట్ వచ్చింది, ములుగుకు, ఇప్పుడు సూర్యాపేటకు కలెక్టరేట్ వచ్చింది. ఇట్లా డివిజన్ వల్ల ఏంటంటే ఎసెట్స్ క్రియేషన్ అయినాయి, వాటికి అలవాటు కూడా పడ్డరు జనం. అలాంటప్పుడు వాటిని అట్నే ఉంచుతూ ఏ విధంగా మనం న్యూ క్రియేషనా లేకపోతే ఎడిషన్స్ వాటికే తీసేస్తారని ఎవరేం చెప్పలే. చెప్పకముందే వీళ్ళే ఉత్తరాధిక్యాన్ని ఏదో ఇప్పుడు కృష్ణా జలాల మీద అన్నట్టుగా సెంటిమెంట్ అగిస్తానికి చేసినట్టుగా చేస్తున్నారు తప్పితే దాంట్లో పెద్దగా సీరియస్నెస్ అనేది నాకు కనపడలే. డెఫినెట్గా ఏంటి వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళనే ప్రజలు అడ్డుకుంటారు. మనం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎట్లా, మున్సిపల్ ఎన్నికల మీద టార్గెట్ పెట్టినట్టేనా? 16-15 నుంచి సభలకు సమావేశాలకు పోయే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అని కొంత చర్చ జరుగుతున్నది. టార్గెటెడ్గానే పోతుందా మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కైవసం చేసుకోవాలని? ఆల్మోస్ట్ ఆల్ మున్సిపల్గా జరగాలి కదా. జిహెచ్ఎంసీ కూడా, అంటే జిహెచ్ఎంసీ దానికి కూడా మళ్ళీ రిడ్రెసల్ ఉంది కదా, తూర్పు పశ్చిమ అని లేకపోతే నార్త్ ఇట్లా అని కొత్త వస్తున్నాయి, నార్త్ సౌత్ అని. వాటిని కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ సెషన్ ఒకటి ఉంటుంది, బడ్జెట్ సెషన్ కంటే ముందా తర్వాత అనే దాని విషయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత లోకల్ బాడీస్లో కూడా మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్తులు ఉన్నాయి. సో వాటి విషయంలో కూడా టైంకు పెట్టాలనే ఒక ఒత్తిడి కూడా వస్తున్నది. ఇదేమో సర్పంచ్దేమో అందరి కోర్టుల కేసు కూడా వేసింది కాబట్టి మనం ఇక వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిండే. బట్ ప్రిపేర్ అవుతున్నది ప్రభుత్వం అనేది అయితే మీకు కనబడుతూనే ఉంది. దాన్ని చేసుకుంటే కూడా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు కొత్త హద్దులతో ఏర్పాటవుతున్న మున్సిపాలిటీలన్నిటికి కూడా పరిపాలన
వస్తే ఇంకా మరింత మెరుగైన ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరగబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వీటన్నిటి యాక్టివ్గా పోటీ చేస్తాయనేది ఒక చర్చ. జనసేన అయితే రీసెంట్గా ప్రకటన కూడా చేసింది. సో ఇవన్నీ యాక్టివ్ అయితే కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎవరు వచ్చినా మేము కాదనేది లేదు. మాకు ప్రజల మద్దతు పెరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరిని పోటీ చేయొద్దు, వాళ్ళు ఎందుకు వస్తుండ్రు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు మనం అంటే ఆయనకి ఎవరు. కాబట్టి దాన్ని మేమే వ్యతిరేకించాం. ఎప్పటికైనా ఏదో రూపంలో ఎవరో ఒకరు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఒకరు పాజిటివ్ అవుతారు, ఒకరు నెగిటివ్ అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా, ఇప్పుడు టీడీపీ గతంలో కలిసి పోటీ చేసినాం తెలంగాణలో. ఇప్పుడు అవకాశం ఉండదు కదా, అది ఎన్డీఏ కూటమిలో ఉన్నది. అట్లనే పవన్ కళ్యాణ్ కావచ్చు, అట్లనే ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, వాళ్ళ రాజకీయ అస్తిత్వం కొరకు ఏదైనా చేస్తారు. బట్ మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. పెద్దగా మేమేం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీస్ అయినా ఏవైనా ఎన్నికలు ప్రజలు మాకు మద్దతుగా ఉండడానికి ప్రభుత్వం యొక్క సక్సెస్. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నాయి. ఇక్కడనే కాదు, నేనైతే అమెరికా పోయిన చాలా ప్రాంతాల్లో చాలామంది ఎన్ఆర్ఐస్ అదే మాట అన్నారు. పెట్టుబడులు కూడా వాళ్ళు ఇక్కడ పెట్టడానికి చాలా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర మిత్రులు, తెలంగాణ మిత్రులు అనే తేడా లేకుండా తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, ఇప్పుడు ఏదైతే మనం గ్లోబల్ సమ్మిట్ ఒకటి పెట్టినామో తెలంగాణ రైజింగ్ అని, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రచారం అయింది. తర్వాత ఒక పరిస్థితి ఏంటంటే, మనం ఒక స్ట్రీట్కు ట్రంప్ పేరు కూడా పెట్టినాం. ఓకే, అది కూడా అక్కడ చర్చ జరిగింది. అది నాకు తెలిసి ట్రంప్ లాబిలల్ని ట్రంప్తో జరిగిన ఒక సమావేశంలోనే జరిగిందని విన్నాను నేను. ఓకే, ఒక మిత్రునితో. అంటే ఆ స్థాయి దానికి, ఆ సమ్మిట్కు పేరు వచ్చింది. తర్వాత చాలామంది ఏంటంటే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుండు అని ఒక చర్చ వచ్చి, ఎందుకు వస్తున్నది? ఒక రాష్ట్రం పెట్టిన ఒక సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ, లేదంటే కంపెనీస్ అన్నీ కూడా ఇండియాకు, దట్టు హైదరాబాద్కు రావాలనే ఒక పరిస్థితిని, ఎక్కడ పోయినా కూడా దాదాపు ఒక 4 మీటింగ్స్ ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టిండాలి. ఓకే, నేను ఈ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన అన్ని అంశాలు, తర్వాత మనం ఇప్పుడు రేర్, తర్వాత ప్యూర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళకి చెప్పిన ఒక అర్ధగంట 30 గంట. వాళ్ళకి ఇట్లాంటివి జరిగేటప్పుడు మేము దుబాయ్కో, ఇప్పుడు వాళ్ళు అమెరికన్ కంపెనీస్, పొటెన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు మేము ఆల్టర్నేట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? మేము ఇండియాలోనే పెడతాం కదా, హైదరాబాద్లోనే పెట్టగలుగుతాం కదా అని ఒక అంచనాకు వచ్చిందంటే ఆలోచించండి ఎట్లా ఉందో. దాదాపు నేనైతే 5 మీటింగ్స్ ఎక్కువ వాటి మీదనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండే. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది, ఆ విజన్ డాక్యుమెంట్ అంతా మీరు నెట్ల నుంచి తీసుకొని చదువుకోండి అని కూడా చెప్పిన. అంత మనం డీటెయిల్డ్గా చెప్పలేము కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పోయినప్పుడు వాటి విషయాల మీద ఇంకా కూలంకుషంగా చెప్పినా కూడా, అంటే అలాంటి ఒక నెంబర్ 1 దేశంలోనే మన దాని గురించి చర్చ జరుగుతుంది. చర్చ జరగడమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ వైపు ప్రపంచం చూపు ఉంటుంది అని చెప్పడానికి చాలా కారణాలు. ఇప్పుడు దావోస్ మళ్ళీ ఇప్పుడు 19th నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దాంట్లో కూడా ఎక్కువ పెట్టుబడులు వస్తాయి అనేది ఒక ఆలోచన. పోయినసారి కూడా చాలా పెద్ద ఎత్తున 1.79 lakhs crores సంథింగ్ వచ్చినాయి. అంటే ఏంది, ముంబై తర్వాత, మహారాష్ట్ర తర్వాత మనకే వస్తున్నాయి. అంటే ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజల ఆదరణ ఉంటూనే ప్రపంచ దేశాల నుంచి కూడా మనకు ఒక ఆదరణ పెరుగుతున్న పరిస్థితుల్లో కొంత వాటిని స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ముఖ్యమంత్రి గారు చాలా సమర్థవంతంగానే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఏమో కళ్ళు కొడుతున్నాయి. ఈ ఎవరైతే ఉత్తుత్త విమర్శలు చేసుకుంటూ ఏదో ముఖ్యమంత్రి విమర్శించాలనే పేరుతో చేస్తున్న వాళ్ళకి, నేనైతే నాకు చెప్పమని కూడా చెప్పిండు ఒక మిత్రుడు, న్యూజెర్సీ మిత్రుడు. తను ఇట్లా మీటింగ్ జరిగేటప్పుడు ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో నీ పేరు అక్కడ హైదరాబాద్లో ఒక స్ట్రీట్కి కూడా పెట్టిండ్రు అని అంటే, ఇది అంటే వాస్తవం అన్నట్టుగా అని ఆయన అన్నట్టుగా. ఓకే, అంటే చాలామంది ఇప్పుడు ఏంది, ఇప్పుడు ట్రంప్ టవర్స్ అని అక్కడక్కడ ఇప్పుడు ఆయన కట్టుకునే ఉన్నాయి కదా, మనమేం ఆయనని అట్రాక్ట్ చేయడానికి అని కాదు. కొంతమంది ఇప్పుడు ఒక విజన్గా ఉండాలనుకున్నప్పుడు కొన్ని వ్యూహాలతో మనం ముందుకు పోతున్నప్పుడు అలాంటి ఆలోచనలు అధికారులు చేస్తారు, ప్రభుత్వం కూడా వాటిని అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు
నాకున్న అంచనా ఏంటంటే మరింత వేగవంతమైన హైదరాబాద్ అభివృద్ధి అనేది అతి త్వరలో ఇంకా జరుగుతుందని. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే స్థితి హైదరాబాద్కి, అది కూడా 4th సిటీ అయిద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా నర్వస్ అయినా నేను అమెరికా తిరుగుకుంటా ఆ రోడ్లను, వాళ్ళ డెవలప్మెంట్ని చూసి. మనం కూడా ఆ స్థితికి పోవాలి. ఇప్పుడు ముంబై మనకు కొంత అంతో ఎంతో ఆ స్థితి ఉంది. ఇప్పుడు బెంగళూరు ఏమో ట్రాఫిక్తో ఇబ్బంది అయింది, చెన్నై ఏమో కొంత ఈ 0 MSL మీన్ సీ లెవెల్ ఉండడం వల్ల వరదలు ఎప్పుడు అదొక సమస్య. ఢిల్లీనేమో పొల్యూషన్ బాగా. హైదరాబాద్ మనం ఏంది న్యూయార్క్తోనూ లేకపోతే డల్లాస్తోనూ లేదంటే కాలిఫోర్నియాతో ఇట్లా పోటీ పడే విధంగా తయారవ్వాల్సిన అవసరం అవుతుంది అనేది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తున్న కంపెనీలు కూడా ఆ స్థాయి, అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మనం ఒక 100 అయినా కూడా మనం ఇక్కడ చూడాలనేది సీఎం గారి కల ఉంది. సో రేపు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కూడా మనకు ఎక్కువ చాలామంది, నాకైతే సైబర్ సెక్యూరిటీస్ మిత్రులు, సర్వీస్ రోబోకి సంబంధించినవి కానీ ఇంకా మేజర్గా ఐటీ కంపెనీస్, అమెరికన్ ఐటీ కంపెనీస్ ఇక్కడ ఏఐకి సంబంధించి. ఇప్పుడు ఇవన్నీ 3 ఏళ్ళ సాధ్యమైతాయా? ఇక 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. మీరు పెట్టుకున్న విజన్ టార్గెట్ ని రీచ్ అవుతారా 3 ఏళ్ళ? ఇంకా ఎక్స్టెంట్ అవుతామని చెప్తూనే ఉండగా మా ముఖ్యమంత్రి, మళ్ళీ నెక్స్ట్ నేనే సీఎం అనే పరిస్థితి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, లేకపోతే అన్నాడు. సో నేను అనుకుంటే ఈ లెవెల్ని ఈజీగా అవతలకి దాటగలం. ఓకే. కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్లో మూసీని కానీ మనం ఇతరత్ర హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తూనే రేర్ను కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే రూరల్ అగ్రికల్చర్ ఎకనామిక్ జోన్ అనేది మనం సగటు గ్రామీణ యువత ఉపాధి అనే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోయే పరిస్థితి రేపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ కానీ క్యూర్ కానీ హైదరాబాద్ పెరిఫెరల్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు. కానీ మనకు ప్రధానమైన వనరు లేకపోతే ప్రధానమైన తెలంగాణ అంటే ఏంటిది? మనకు రేర్ ఏరియానే. అగ్రిగేరియన్ ఉత్పత్తులకు ఎట్లా మనం మార్కెటింగ్ చేయాలి, తర్వాత యువతకు ఉద్యోగాలు ఉపాధికి సంబంధించిన అంశంలో పకడ్బందీ నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటాం. ఎందుకంటే అదే ముఖ్యం. హైదరాబాద్ మనకు గుండెకాయ అయినా సరే మనకు మొత్తం మన బాడీ అంతా తెలంగాణ, రూరల్ తెలంగాణ కాబట్టి వాటి గురించి కూడా ఆలోచనలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు, ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండబట్టే ఎక్కువ మొత్తంలో ఆయన చేసే పనులకు ఆదరణ ప్రజలు ఇచ్చే ఓట్లతో మనకు కనబడుతుంది. సరే, ఇది మనం ఇప్పుడు జరిగిన జూబ్లీ సెలెక్షన్ అనేది ఒక ప్రామాణికం అయితే, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా ఒక టెస్టే కదా. ఇప్పుడు లోకల్ బాడీస్లో వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుని మాకు కూడా బాగా వచ్చినాయని చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థాయిలో మోర్ దాన్ ఎనఫ్, నాకు తెలిసి అంత వస్తాయని కూడా అనుకోలేదు, వచ్చినాయి. రేపు కూడా మున్సిపాలిటీస్లో కూడా మంచి మెజారిటీ వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి యొక్క డెవలప్మెంట్ మోడల్ని డెఫినెట్గా ప్రజలు అంగీకరిస్తున్నారు. రైట్. సో ఇది మొత్తం మీద రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా సత్తా చూపిస్తాం. ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, ఇంకెవరైనా పోటీ చేసుకోవచ్చు. బట్ ఏదేమైనా ప్రజలు మా వైపు ఉన్నారు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటు చూపిస్తాం. మొన్న జరిగినటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ కావచ్చు, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, వరుస విజయాలతో దూసుకుపోతామన్నాం అనేటువంటి కాన్సెప్ట్లో అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఒక విజన్ అయితే కాంగ్రెస్ పెట్టుకుంది. భవిష్యత్ అంతా మాదే, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.